హాయ్ అండి, వెల్కమ్ టు సాయి సరస్వతి కిచెన్. ఈ రోజు వీడియోలో నేను మీకు ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చూపిస్తాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా క్యాప్సికమ్ కర్రీ నచ్చకపోతే ఇలా ఎగ్ తో క్యాప్సికమ్ కర్రీ చేసి పెట్టండి. మళ్ళీ ఇలా ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చేయించుకొని మరీ తింటారు. అంత బాగుంటుంది. ఈ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ రోటీతో, చపాతీతో, అలాగే రైస్ తో కూడా తినొచ్చు. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. నేను ఈ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎప్పుడు చేసినా చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుందన్నమాట. సో మీరు ఎగ్స్ తో ఏదైనా కర్రీ చేయాలనుకుంటే ఇలా ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చేసి పెట్టండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్ లో చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఈ టేస్టీ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ దాకా కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలను వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి ముక్కలను వేసేసుకోవాలి. వేసేసుకొని వీటిని ఒక 1/2 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న 2 క్యాప్సికాన్ని వేసేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని 2 టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగడ్డాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఈ మసాలాలన్నీ క్యాప్సికమ్ ముక్కలకి చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 టీ గ్లాస్ అంతా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ క్యాప్సికమ్ కర్రీ కోసం నేను ఇక్కడ 4 ఎగ్స్ ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. మీరు చేసుకునే కర్రీ క్వాంటిటీ బట్టి ఎగ్స్ ని వేసేసుకోవాలి. ఇలా బ్రేక్ చేసుకొని ఒక ఫోక్ తో ఇదంతా ఒకసారి ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. క్యాప్సికమ్, టమాటా ముక్కలు ఇలా ఫ్రై అయ్యాక ఇలా కుక్ చేసుకున్నాక ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఎగ్ పోసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా చీజ్ వేసేసుకోవాలి. ఇలా చీజ్ ని పైన వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా, ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి, ఎగ్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చపాతీతో కానీ, రైస్తో కానీ, అలాగే రోటీతో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా కావాలంటే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది చూడడానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిజ్జా లాగా ఇలా ముక్కలా కట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ క్యాప్సికమ్ కర్రీ. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా క్యాప్సికమ్ కర్రీ నచ్చకపోతే ఇలా ఎగ్తో క్యాప్సికమ్ కర్రీ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు కూడా ఈ ఎగ్ కర్రీని చాలా ఇష్టంగా తింటారు. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అంతకంటే బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఎగ్ క్యాప్సికమ్ కర్రీని ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.